wipeout. Team wipeout. Team wipeout. Team wipeout. టీమ్ వైపౌట్ చూసారుగా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ సిబిజీ. ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఓరిని దొంగన కొడక, ఏం టీం వైపోట్లా? నువ్వే అన్నావా ఇంటికి ఎవరన్నా కాపరేట్ కింద దెంక నచ్చిన వాటి నుంచి అన్నా? నీ జీవితం పైన నువ్వు నమ్ములేరా. ఓకే గాయస్, మనమైతే బ్లూ జోన్ లో దిగేసాము. అది సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే. ఓకే గాయస్, మనకైతే ఇప్పుడు లెవెల్ 3 స్కారు, లెవెల్ 3 M1014 అయితే గన్ను దొరికేసింది. ఇక మనం యుద్ధానికి సిద్ధం అవుదాం. ఒక్కొక్కరిని తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడిని వేసుకుంటూ పోవాలి. శరణమా రణమా మేము చెప్తాం సినిమా డైలాగులు, మూసుకొని ఆడవే గానీ. ఓకే గాయస్, ఇక్కడైతే మనకు ఒక స్క్వాడ్ అయితే కనిపిస్తుంది. యాడికి పోతా అన్నావు? వీడికైతే ఫుల్ డ్యామేజ్ అయింది. ఓకే, మనములు కూడా కొడుతున్నారు కాబట్టి మనం ఇంకొని నిదానంగా ఆడాలి, లేకపోతే మనం పైసలు అయిపోతాం. ఓకే, వీడైతే నాకైపోయినాడు. ఓహో, నువ్వు టీమ్మేటా కాదా? ఓకే, వీడైతే ఫుల్ కిల్ అయిపోయినాడు. వీడి ఇంటికి వాడి టీమ్మేట్ అయినా కాదా? వీడు కూడా నాకైపోయినాడు. ఓకే, ఇటు సైడ్ నుంచి కూడా ఇంకోటి వస్తున్నాడు కాబట్టి ఇంకొని నిదానంగా చూసి అలాగ కొట్టాలి. ఓకే, ఫుల్ డ్యామేజ్ అయిపోయినాడు వీడైతే. అబ్బా, కరెక్ట్ అయిన కాల్ వేసాడు. వీడేటు ఎటు సైడ్ ఎంత అన్నాడు. ఓకే, వీడు కూడా నాకైపోయినాడు. మొత్తం ముగ్గురినైతే మనం వేసేసాము. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు? అరే, నాకు వెళ్ళి దొప్పేశాడు కదా ఎవడు. నేనే ఆ పక్క నుంచి వచ్చి ఫుల్ కిల్ చేసేసినానులే మావా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ముగ్గురిని మడత పెట్టాము, కానీ 2 కిల్లులే దొరికినాయి. అబ్బా, మన కిల్లిని ఎవడో దొంగేటేసినాడు. సరేలే, మనలాంటి వాళ్ళు దండిగుంటారు. ఇక 4వ వాడు ఎక్కడున్నాడో వెతకదాం, నరకుదాం, తురుముదాం. తురుముదాం, నరుకుదాం, సరుకుదాం, ఉడుకుదాం. సో గాయస్, మనమైతే ముగ్గురిని మడత పెట్టేసాం, కానీ మనకు 2 కిల్లులు మాత్రమే వచ్చేసాయి. వీనాళ్ళ టీమ్మేట్లో వీడు ఇక్కడ పారిపోతున్నాడు. ఓకే, వీడైతే టీమ్ వైపౌట్. మొత్తం స్క్వాడ్ అయితే మొత్తం మనం లేపేశాము. భలే కొడతావు మామా, మొబైల్ బాగలేకపోయినా మొత్తం బాడీ షాట్లు భలే కొడతావు మామా. నువ్వు పొగుడుతున్నావా లేకపోతే నన్ను ఎత్తి దేకుతున్నావా? సో గాయస్, మనమైతే ఇదేంట్రా జోన్ ఇలా పరిగెడుతుంది. ఇక్కడ గ్లోవల్ వేసినాడంటే ఎనిమి ఎక్కడ రోజు పారిపోయేదే. ఓకే, వీడైతే నాకైపోయినాడు. ఇక ఫుల్ కిల్ చేసేసుకుందాం. ఓకే, మొత్తం అయితే మనం 4 కిల్లులు అయితే కొట్టేసాము. ఇంకా 30 అలేవు, మనతో పాటు 31 అలేవు. ఇంకా మనం ఎన్ని కిల్లులు కొట్టగలమో చూడాలి. కనీసం ఒక 15 అక్కడ వరకైనా ట్రై చేయాలి. ఖచ్చితంగా ట్రై చేస్తానే అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు మన వీడియో ఇంకా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అవుతుంది. ఓకే గాయస్, ఇక్కడైతే ధైర్యంగానే మన బుల్లోడు రివైవ్ అయితే ఇస్తాడు. పోయి అన్ని గెలికి తురుముదాం. ఎక్కడున్నాడు రా వీడు? కరెక్ట్ పొజిషన్ అయితే తీసుకొని వాడి మీద దాడి చేద్దాం. ఓకే గాయస్, వీడినైతే ఫుల్ డ్యామేజ్ తురిమేశాము. ఓకే, వీడైతే వాల్ వేసేసుకున్నాడు, కానీ టీం వైపౌట్. అయ్యయ్యో పాపం, వీడు ఒకడే మిగిలినాడే. మనం ఇట్లా ఎన్ని సార్లు చచ్చిపోయినామో కదా మా పాపం. వాడు ఏం కర్మ చేసుకున్నాడో ఏం కథరా. అంటే అది అంతలే బొమర్ది. ఓకే బొమర్ది, ఇక్కడ ఎవరో ఎనిమి అయితే ఉన్నాడని అనుకుంటున్నాను. వాడి కోసం పూర్తిగా సెర్చ్ చేయాలి. ఓకే, అక్కడైతే కనిపించట్లేదు. మనం ఓహో ఇక్కడ మెడికిట్ దిక్కుంటున్నావా? సరే నాన్న, నీ దగ్గరకు వస్తాను. నా దగ్గర క్యారెక్టర్ ఉందిరా, నువ్వు ఎక్కడ మెడికిట్ వేసుకున్నా కూడా నాకు కానొస్తావు. ఎక్కడ పోయేది? ఓకే, వీడైతే నాకైపోయినాడు. వీడి టీమ్మేట్ కి అయితే ఖచ్చితంగా రివైవ్ అయితే ఇవ్వలేదని అనుకుంటున్నాను. ఓకే, వీడైతే ఫుల్ కిల్ అయిపోయాడు. మొత్తం 24 అలాగే ఉన్నారు. ఓకే గాయస్, మన మొబైల్ అయితే ఎక్కువగా హెడ్ షాట్లు పడవు, ఎందుకంటే మనది నార్మల్ మొబైల్. అది ఒప్పో A9 లో. ఇది ల్యాగ్ అవుతుంది, అందులో స్టోరేజ్ ఫుల్ గా ఉంది. ఇలాంటి మొబైల్లో ఆడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి మీరు కూడా ఒకసారి బుయ్య కొట్టండి. అది ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. ఓకే, మనకైతే జోన్ చాలా ముందుకైతే కదులుతా ఉంది. మనం త్వరగా సేఫ్ జోన్ లకైతే వెళ్ళాలి. సో మనమైతే సేఫ్ జోన్ లకైతే వచ్చేసాము. ఇక్కడ పీక్ లో అయితే ఎనిమిస్ ఉన్నారే అనుకుంటున్నాను. అదిగో అన్నట్టుగానే ఒక ఆంటీ అయితే మన కంటికి కానొచ్చింది. అమ్మా ఆంటీ తల్లి, ఎంత టెన్షన్ పెట్టావమ్మా. అస్సలకైతే ఈ M10 అయితే కనెక్ట్ కావట్లేదు. అందులోన నా మొబైల్ చాలా హీట్ అయిపోయి ల్యాగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఎవడో ఇక్కడైతే వస్తున్నాడని అనుకుంటాను. ఓకే, వీడు కానొచ్చాడు. M10 అబ్బా, ఏంట్రా ఇన్స్టాడానికి వచ్చాడు. ఓకే, వీడైతే ఫుల్ నాకైపోయాడు. అయిపోయింది మన మొబైల్ పని అయిపోయింది. చూస్తారా ఫ్రెండ్స్ ఎంత ల్యాగ్ అవుతుంది. ఓకే, వీడి టీమ్మేట్ అయితే వచ్చేసాడు. మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఆడాలి. రారా, బయటికి రారా. ఓహో, నువ్వు కూడా గట్టి. ఓకే, ఫుల్ డ్యామేజ్. అబ్బా, ఫుల్ రెడ్ పడు కదరా. నా మొబైల్ నేనే నమ్మలేకపోతున్నా. ఓకే, ఇక్కడైతే ముగ్గురు నాకు చేసేసాం. ఇంకా వీడి టీమ్మేట్స్ ఒకడు ఉన్నాడని అనుకుంటున్నాను. అది అన్నట్టుగానే వచ్చాడు. అరే ఉండరా కొద్దిగా, ఎందుకురా అంత టెన్షన్ పెట్టేస్తా అన్నావు? ముందే మా మొబైల్ ఎత్తిపోయిందిరా, ఎత్తిపోతలు నా కూడా కారు చూసి నిదానంగా రండి.
సో మనమైతే ఇప్పుడు ఫుల్ గా మెడికిట్ తిక్కోవాలి, లేకపోతే మనకు రెండే దెబ్బలే సచ్చి ఊరుకుంటాము. కాబట్టి వీడు ముందుకు వచ్చాడు. ఓకే ఫుల్ డ్యామేజ్. టీం వైప్ అవుట్. ఏరా నువ్వు టీం వైప్ అవుట్ కొట్టిన పట్లకి 4 శవాల ముందర కాకులు కావు 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 అని అవునరా బామర్దే, ఇక్కడ మనం ఎలాగో రికార్డ్ చేస్తున్నాం కదా, అందుకని పైన కాకులు ఉండే కాబట్టి కాకులు కావు కావు అనక మ్యావ్ మ్యావ్ అంటాయారా నీ ఎరువుకి నా కొడుక. మనమైతే ఇప్పుడు 11 కిల్స్ అయితే కొట్టేసాము. ఎక్కడరా నాన్న పారిపోయేది నువ్వు. ఓకే గాయస్, వీడైతే సోనియా అయిపోయినాడు. టీం వైప్ అవుట్. మనమైతే టీం వైప్ అవుట్లు చేసేస్తా అన్నాము. అది ఈడి కర్మో వాళ్ళ కర్మో అయితే అర్థం కాదు ఫ్రెండ్స్. వీడైతే టీం వైప్ అవుట్లు చేస్తున్నాడు. అది ఎవరినే లాస్ట్ యో మూసుకొని ఉండవే కానీ మనమైతే ఇప్పుడు లాస్ట్ వరకు అయితే వచ్చేసాం. కొద్దిగా టెన్షన్ అయితే ఉంది. ఓకే ఇక్కడ ఎనిమిది ఉన్నాడు, వీడైతే సోనియా అయిపోయాడు. ఓకే వీడు ఖచ్చితంగా లేస్తాడు కాబట్టి మనం ఫుల్ గా కిల్ చేయాలి. ఓకే టీం వైపోట్. అదే ఇదేంట్రా ఈడు కూడా లాస్ట్ ఎనిమిది అయిపోయినాడు. నేను చెప్పలే అందరూ లాస్ట్ ఎనిమిది రా సిక్కేది బోకో. సరే బామర్తే, లాస్ట్ రోడ్ మిగిలేది అది వాడిని నేను కొట్టేది నా తప్ప. ఆడ కంటికి కానొచ్చినాడు అన్ని చంపునాను. ఓకే గాయస్, ఇక్కడైతే ఇంకా 4 అలే ఉన్నారు. ఇంకో మనతో పాటు ఇంకా 3 అలే ఉన్నారు. పైన అయితే గ్లోవల్ అయితే కానొస్తుంది. మనమైతే కొంచెం జాగ్రత్తగా ఆడాలి. సో గాయస్ ఈ ఎనిమిస్ కోసం చాలా సేపు వెతికాము. లేక ఒకడైతే మన కంటికి అయితే కనిపించాడు. ఖచ్చితంగా అయితే వాడిని కొట్టాలి. ఓకే అక్కడైతే యుద్ధం జరుగుతుంది. ఖచ్చితంగా టీంలు అయితే కాదు, సోలోగానే ఉంటారు. ఓకే వీడు ఫుల్ డ్యామేజ్ అయింది. 171. అరే 171 కొట్టినారా రే, ఎట్టు పడిందిరా, అది నాకిల్రా దోచేద్రా. ఓకే వీడు మన మీద అయితే ఫైర్ చేస్తున్నాడు. ఇక్కడైతే ఫుల్ కిల్ చేసేసుకుందాం. అరే వీడు ఇద్దరిని పండు పెట్టాడేంద్రా. ఓకే కొద్దిగా జాగ్రత్తగా చూసి ఆడాలి. సో గాయస్ మా ఇద్దరి మధ్యలో అయితే చాలానే యుద్ధం జరిగింది. నేను బాంబులు విసురుకుంటూ వాడు బాంబులు విసురుకుంటూ చాలానే యుద్ధం జరిగింది. ఎందుకంటే మనకు సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే ఖచ్చితంగా బుయ్య కొట్టాలి కాబట్టి మనమైతే నిదానంగా చూసి ఆడుతా అన్నాము. వీడు ఎనిమిది అయితే కనిపించట్లేదు. ఎవరే ఉండరా, కొద్దిసేపు ఉండరా, ఎందుకురా అంత తొందర పెడతాను. ఓకే గాయస్ మనమైతే ఇక్కడ ఒక ల్యాండ్ మైన్ పెట్టేసాము. ఎందుకంటే మనం ముందు జాగ్రత్తగా ల్యాండ్ మైన్ మనకైతే నెట్ పోయింది. 999 పడుతుంది. అరే కొద్దిసేపు ఉండరా వీడికి. అబ్బా అమ్మా ఎక్కడ కొడతాడని గుండెకాయలు చల్లగైపోయాయి కదరా. ఓకే ఇంకా లేట్ చేయకూడదు, వీడిని ఖచ్చితంగా కొట్టేయాలి మనము. అరే ఎక్కడ ల్యాండ్ మైన్ గా పడింది. ఓకే ఫుల్ వైప్ అవుట్. మనమైతే బుయ్యా కొట్టేసాం. మన గేమ్ ప్లే ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.